సో ఇటువంటి క్యారెక్టర్ సెట్ అని కూడా మీరు ఇందాక అన్నట్టుగా అదృష్టం ఉండాలి, అవకాశం రావాలని. అవునండి. సో ఈ సబ్జెక్ట్లో మీకు టఫ్ అని అనిపించిన డైలాగ్స్ కానీ, మోడ్యులేషన్ కానీ ఏమనిపించింది? రొటీన్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్డ్, బేసికల్ నేను చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏజ్ అంటే ఏదో వేరే సినిమాలో ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చేసేయడం వేరుని పెద్ద భారం మోస్తున్నాను. ఏమాత్రం కొంచెం మరి తేడా వస్తే, ఆయన గొప్ప చరిత్ర ఉన్న పద్మశ్రీ వచ్చింది, ఆ బయోపిక్ అది, ఆ భయం ఉందండి యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మట్టుకి. పలానా సీన్ కానీ ప్రతిదీ భయంతో అంత రీచ్ అవుతున్నానా లేదా అన్న భయం మట్టుగా ఉంది అది. సో ప్రతి విషయంలో టఫ్గానే అనిపించింది నాకు లాస్ట్ ఆయన కొంచెం ఏజ్డ్ అయిన దగ్గర నుంచి.